లలిత, నేను ఈవినింగ్ వచ్చి నేను రిసీవ్ చేసుకుంటా. ఓకే, బాయ్. పదండ్రా వెళ్దాం. నువ్వు చాలా గ్రేట్ రా. ఫ్రెండ్షిప్లో కూడా లాభ నష్టాలు చూసుకునే ఈ రోజుల్లో ఎప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ కోసం ఇవన్నీ చేస్తున్నావంటే నువ్వు నిజంగా ఆపండ్రా బాబు. నేను గ్రేట్ అయితే మీరు గ్రేటే. అదేంట్రా? లేకపోతే మీరుండే రూమ్ ని మన ఫ్రెండ్షిప్ కోసం లలితకి ఇవ్వలేదా? రే మన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ గురించి నువ్వు నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, అది అందరికి తెలిసిందే. ఏయ్ రవి, కంగ్రాట్స్ రవి. దేనికి? రవి, నీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను. ఐ లవ్ యూ రవి. రవి, ఏంటిది? ప్రేమంటే యూనివర్సిటీలో సీట్ సంపాదించడం కాదు. నాకు సీట్ వచ్చింది కాబట్టి నువ్వు నన్ను లవ్ చేసానంట. ఏంటి రవి నువ్వు మాట్లాడేది? చూడు, నన్ను ప్రేమించడం కోసం నువ్వు కండిషన్ పెట్టావు. నిన్ను ప్రేమించడం కోసం నేను సీట్ సంపాదించాను. అసలు ప్రేమించడానికి మనసు కావాలి కానీ ఇంట్లో ఆస్తులు యూనివర్సిటీలో సీట్లు కాదు. ఇంకా మనం ప్రేమ ప్రేమ అని తిరిగితే మనల్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది. నిజం చెప్పు, మంది ప్రేమేనా? ఎన్ని లీటర్లో చెప్పండి. ఏమిట్రా ఇది? మేమంతా ఉండగా నీకు కర్మేమిట్రా? మాట్లాడవే. ఎన్నాళ్ళ నీకోసం మేము ఎదురు చూడాలరా? మీ అమ్మ చెల్లి నీకోసం బెంగ పెట్టుకున్నారా? మమ్మల్ని ఇలా బాధ పెట్టడం నీకు న్యాయం కాదురా. నా ఫ్రెండ్ అని కూడా చూడకుండా లలితని ఇంట్లోంచి పంపించి సరే, ఇది మీకు న్యాయంగా ఉందా? ఏమిట్రా ఇప్పుడు చూసినా లలిత 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 అని? ఇంకా అలాంటి యూనివర్సిటీలో సీట్ వస్తే దానికోసం చించేస్తావరా? ఎందుకు నా చేతులాడి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు? సరే, జరిగింది అది జరిగింది. రా ఇంటికి వెళదారా. నేను రాను. ఏ ఎందుకు రావు? లలితని ఇంటికి రానిస్తేనే నేను వస్తాను. ఈ నిర్ణయం మారదా? మారదు. అలా అన్నాడా? అవునే, లలిత వాడిని బాగా కంట్రోల్లో పెట్టింది. దాన్ని కూడా రాణిస్తే గానీ వాడు రాడట. ఆంటీ, రండి ఆంటీ. నీతో మాట్లాడాలి. రవెక్కడా? బయటికి వెళ్ళాడా ఆంటీ? ఓహో, నువ్విక్కడ కులుకుతూ కూర్చుంటే వాడు కూలి పనికి వెళ్ళాడనమాట. ఆంటీ, నిన్ను నోటితో తిడితే నోటికి అవమానం, చెప్పుతో కొడితే చెప్పుకు అవమానం. చిచి, వెధవ జన్మ. అంత తప్పు నేనేం చేశాను ఆంటీ? ఏం చేశావా? నువ్వు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే చేసిన తప్పుకు మొహం చూపించలేక వెళ్ళిపోయావనుకున్నాను. ఇలా నా కొడుకుని ఇంట్లోంచి తీసుకెళ్లి పొగ సాధిస్తావనుకోలేదు. ఆంటీ, అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకుని మాకు కాకుండా చేసి వాడి చేత అడ్డమైన పనులు చేయిస్తున్నావు. నీకు పుట్టగతులుండవే. రవి ఇంట్లోంచి వచ్చేసాడా? నిజంగా ఆ సంగతి నాకు తెలీదు. రవి నాకు చెప్పలేదు. కావాలంటే రవితోనే చెప్పిస్తాను. ఏమైనా చెప్పిస్తావు? నిన్ను రానిస్తే గాని ఇంటికి రానని కూడా చెప్పిస్తావు. నువ్వు అమాయకురాలవని చెప్పిస్తావు. లలితను విడిచి ఎక్కడికి రానని కూడా చెప్పిస్తావు. నీకేడిపించడమే వచ్చనుకున్నాను. ఏడవడం కూడా తెలుసా? ఆ దొంగేడుపులాపి నా కొడుకు నా దగ్గరకు పంపించవే తల్లి. నీకు దండం పెడతాను. ఆంటీ, నేను మోసపోయిందాన్నే కానీ మోసం చేసేదాన్ని కాదు. సాయంత్రానికల్లా రవి మీ ఇంట్లో ఉంటాడు. నన్ను నమ్మండి. ఇంతకీ ఆక్వేరియం తెస్తాను లలితకి చెప్పావా? లేదురా, లలితని సర్ప్రైజ్ చేద్దామని. లలిత, లలిత, ఏంట్రా ఇలా కూర్చున్నారు? లలితేది? ఏంట్రా మాట్లాడరు? లలిత ఎక్కడా? లలిత, ఇందాక మీ అమ్మగారు వచ్చారా?
లలిత్ ఏదో మాట్లాడాలంటే కిందకి వెళ్ళాంరా. తిరిగి వచ్చేటప్పటికి ఇద్దరు లేరు. అమ్మా అమ్మా లలితని ఏం చేసావు? నాకేం తెలుసురా? నువ్వు అక్కడికి వచ్చేలేవట. అవునరా, నేనే వెళ్ళి అమ్మా మహాతల్లి నా కొడుకుని వదిలేయమని దండం పెట్టొచ్చాను. కాదు, ఇంకా ఏదో అనుంటావు. అందుకే లలిత నాతో కూడా చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. పీడ వదిలింది. నేను ఇంత టెన్షన్ పడుతూ ఉంటే ఏంటా పిచ్చి మాటలు? ఏయ్, ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకురా? ఎవరితోనో లేచిపోయి ఉంటుంది. నానా ఏమిట్రా ఏమన్నా అలా గొంచుకుంటున్నావు? ఊరి నుంచి ఆ సీనుగాడిని ఎగరేసుకుపోయింది. వాడు అమెరికాకి వెళ్ళిపోయాడు కనుక మా దగ్గర నుంచి నిన్న ఎగరేసుకుపోయింది. మేము జోక్యం చేసుకున్నాం కనుక దాని ఆటలు సాగట్లేదని ఇంకెవరినో ఎగరేసుకుపోయి ఉంటుంది. నానా చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసభ్యమైన పనులు చేసే వాళ్ళ గురించి అందంగా మాట్లాడడం నాకు చేత కదా. అసలు అది ఆడదేనా? అది వాడిని నిజంగా ప్రేమించుంటే ఈ పాటికి ఊరేసుకుని చచ్చేది. అంతేకాని అవసరానికో మగాడిని వెంటేసుకుని అసలు తను ఏం ద్రోహం చేసిందని లలిత మీద ఎంత కక్ష కట్టారు? మీ ఇంట్లో ఉంటుందా, మీ సొమ్ము తింటుందా? ఏదో తన దారిని తను బ్రతుకుతుంది కదా. అది ఎలా బతికినా ఎలా చచ్చినా మాకనవసరం. మీకు అనవసరం కావచ్చు, కానీ నాకు అవసరం. నిన్ను మాకు దూరం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకో. లలితకి ఏమన్నా జరిగితే నేను ఊరుకోను. దారిని పోయేదాని కోసం మమ్మల్ని బాధ పెడతావా? పిల్లల్ని కనేటప్పుడు బాధపడటం తప్పదురా, కానీ ఎందుకు కన్నామా అని బాధపడేలా చేయకు. అయినా ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవాల్సిన కర్మ నీకెందుకురా? కర్మ కాదు, లలిత జీవితాన్ని దారిలో పెట్టడం నా బాధ్యత. నువ్వు దారి తప్పకుండా చూసుకోవడం మా బాధ్యత. నేనేం దారి తప్పలేదు. కాలేజ్ మానేసి పెట్రోల్ బంకులో పనిచేయడం దారి తప్పడం కదా? ఎవరో వదిలేస్తే దాన్ని ఉత్తరించడానికి బయటికి వెళ్ళిపోవడం దారి తప్పడం కదా? చెప్పరా, చెప్పు. వాడెవడో కాదు, నా ఫ్రెండ్. ఏమిట్రా ఫ్రెండ్ ఫ్రెండ్ అని తగ్గించుకుంటున్నావు? అసలు ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఫ్రెండ్షిప్ గురించి తెలియంది నాకు కాదు, మీకు. అవునరా, ఫ్రెండ్షిప్ గురించి మాకు తెలియదు కాబట్టి నువ్వు ఫ్రెండ్ అని తీసుకొస్తే ఫ్రెండ్షిప్కి విలువ ఇచ్చి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. ఫ్రెండ్షిప్ గురించి తెలియంది మీ ముగ్గురికి రా. అవసరాలకు ఆదుకునేవాడు కానీ అవసరాలకు వాడుకునేవాడు కాదు ఫ్రెండ్ అంటే. అలాంటి ఫ్రెండ్షిప్కి మచ్చ తెచ్చాడు రా మీ సీనుగాడు. నానా నన్ను ఏమైనానండి, కానీ సీనుని మాత్రం ఏమనొద్దు అంటాను. అసలు ఈ గొడవలంటే కారణం వాడేరా. నేను తీసుకొచ్చి ప్రేమ అని చెప్పి ఫ్రెండ్షిప్ పేరుతో మన ఇంటిని లాడ్జింగ్ లో వాడుకున్నాడు వాడు. నానా దాని మీద మోసు తిరగానే దాన్ని నీ కంట కట్టి అమెరికాకు పారిపోయాడు. ప్రేమ పేరుతో దాన్ని, ఫ్రెండ్షిప్ పేరుతో నిన్ను మోసం చేసిన పెదవరా వాడు. ఫ్రెండ్షిప్ ని బ్రోకర్ గా ఉపయోగించుకున్న నీ చూడరా వాడు. సీను గురించి తెలియకుండా మాట్లాడకండి. స్నేహం గురించి, ప్రేమ గురించి నా సీనుకు మాత్రమే తెలుసు కాబట్టే ఆ రోజు రవి, రే రవి. ఏంట్రా? ఏం లేదురా, రాత్రంతా ఆలోచించాను. లలిత చెప్పిందే కరెక్ట్ అనిపించింది. తను నా కోసం ఎన్ని కష్టాలనే పడతానంటుంది. మరి తన కోసం నేను ఈ మాత్రమైనా చేయకపోతే నా ప్రేమ మీద తనకు నమ్మకం ఉండదురా. అందుకే ఉద్యోగంలో కంటిన్యూ అవుదామని వైజాగ్ క్యాంప్కి బయలుదేరుతున్నాను. ఓ 4-5 రోజులు తిరిగి వచ్చేస్తాను రా. మరి ఈ విషయం లలితకు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదరా? ఎలా చెప్పమంటావురా? నిన్నే అంత గొడవ అయ్యి ఇప్పుడు మారిపోయినట్టు ఎలా నమ్ముతుంది? అందుకే వచ్చిన తర్వాత చెప్తాం. సర్ప్రైజ్గా కూడా ఉంటుంది. రవి, లలితను వదిలేయడం ఫస్ట్ టైం రా. జాగ్రత్త. రే, మీరిద్దరు లవర్స్ కాకముందే మన ముగ్గురం ఫ్రెండ్స్ రా, అది మర్చిపోకు. నేను లలితని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ రా. అలా వెళ్ళిన శ్రీను 4 రోజుల తర్వాత క్యాంప్ నుంచి వస్తూ ఫోన్ చేశాడు. రే రవి, నేను రా. రే సీను, నేనేం చెప్పొద్దు. నేను రేపు పొద్దున్నే వచ్చేస్తున్నాను. లలితకి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం, ఓకే? సరే. మన సీను కాదు, నా ఫ్రెండ్ శ్రీనివాస్. అవును, లలిత ఎలా ఉందిరా? బాగానే ఉన్నాడురా, కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. అది సర్లే కానీ నేను రేపు పొద్దున్న వచ్చేస్తున్నా కదా, అన్నీ చూసుకుంటాను. కానీ నువ్వు 7 o'clock స్టేషన్కి వచ్చాయి, ఓకే? సరే. ఉంటాను రవి, బాయ్. ఏ రవి, లలిత ఎలా ఉందిరా? నీకోసమే ఎదురు చూస్తుందిరా. ముందు మార్వాడి షాప్ దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏ రవి, లలిత గాజులు చూస్తే ఎంతో సంతోషపడుతుంది కదా. ఏమైనారా, ప్రేమించిన అమ్మాయి కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చే ధైర్యం ఎవరు ఇవ్వలేరా? మాకు తెలుసులే ఓయ్, ఎక్కు. చచ్చిపోయిన విషయం లలితకి ఎప్పటికీ చెప్పదని నాకు మాట ఇవ్వరా?
ప్లీజ్ రా.